జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధనుర్మాసం తిరుపావి 18వ పాసురంలో ఉన్నాం. உந்து மதகளித்த நோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழி கடை திறவாய் வந்து எங்கும் கோயத்தனக்கான் மாதவி பந்தல் மேல் பல்காயில் குயிலினங்கள் கோவினக்கான் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா வந்து திறவாய் மக்கிரிந்தேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువర్గలే శరణం. మనం ముందుగా ఈరోజు పాసురం అర్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని నిద్రలేపటానికి నీలాదేవిని మనం నిద్రలేపటం మర్చిపోయామని ఈరోజు గోదామ్మ గోపికలు నీలాదేవిని ప్రత్యేకంగా లేపటానికి ప్రయత్నిస్తున్నారట. ఎంతో బలమైన ఏనుగుల సమూహాలతో పోరాడినా ఓడిపోనట్టి భుజబలము కల నందగోపుని యొక్క కోడల, ఓ నప్పిన పిరాటి, ఓ నీల, సుగంధ పరమును ఒలికించే కేశముల కలదానా, తలుపు తెరువుమా. ఊరు అంతా తెల్లవారిపోయిందని కోళ్లు కూస్తున్నాయి. నీ రాకకై కోకిలలు గుంపులు గుంపులుగా కూయిచున్నాయి. బంతుల వలె మెత్తని వేళ్లు కలదానా, నీ మేనత్త కుమారుడైన శ్రీకృష్ణుని నామ సంకీర్తనం చేస్తున్నాం మేము. ఎర్ర తామరను పోలిన మృదువైన దివ్యహస్తాలతో నీ చేతికి ఉన్న కళ్యాణ గుణముల కల గాజుల గలగల ధ్వనించినట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా. మేము కోరుట చేకాక నీవే సంతోషముగా వచ్చి తలుపు తీయమ్మా, ఓ నీలాదేవి అని లేపబడిందట ఈరోజు నీలాదేవి. ఈ నీలాదేవి ఎవరు? శ్రీకృష్ణుని లేపే ముందు ఈమెనెందుకు నిద్ర లేపుతున్నారో తెలుసుకుందాం ఈరోజు. ఆ శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవిగా ఉంటారట. కృష్ణావతారంలో శ్రీదేవి రుక్మిణిగా, భూదేవి సత్యభామగా, నీలాదేవి నగ్నజితిగా జన్మించారట. నగ్నజితి మన రుక్మిణి సత్యభామ గురించి మనందరికీ తెలిసిందే. నగ్నజితి అనే ఆమె శ్రీకృష్ణుని 5వ భార్యట. అరవంలో అంటే మనం ఈ తిరుపావై అంతా అరవంలో ఉన్న దివ్య ప్రబంధం కదా, తమిళంలో ఉన్న దివ్య ప్రబంధం. తమిళిలో ఈ నగ్నజితిని నప్పిన్నై అంటారట. నప్పిన్నై అంటే చాలా సుందరమైనది అని. నీలాదేవికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు తమిళియన్స్. అంటే నీలాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. మన రుక్మిణి సత్యభామలాగే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. చిన్న కథ ఉంది ఈమె గురించి, నగ్నజితి గురించి. నగ్నజితి యశోద తమ్ముడైన కుంభగన్ అనే అతని కుమార్తె. మనకి కుచేలుడు అని తెలుసు కదా, సుధామ. కుచేలుని సుధామ అని కూడా అంటారు. సుధామకి చెల్లెలు ఈమె. ఈమెని ఒక స్వయంవరంలో గెలుచుకుని వివాహం చేసుకున్నాడు, కళ్యాణం చేసుకున్నట్ట శ్రీకృష్ణుడు. అంత అందమైన మనిషిట. అది నీలాదేవి అవతారమే మనకి ఈ నగ్నజితి, శ్రీకృష్ణ 5వ భార్య. నీలాదేవిని ఎందుకు మనం నిద్ర లేపుతున్నాం? ఎందుకంటే ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మనకి నార్త్ ఇండియాలో రాధాదేవి ఎలాగో, సౌత్ ఇండియాలో నగ్నజితి, నప్పిన్నై అలాగా. సరే, ఇప్పుడు నీలాదేవి ఎవరో తెలుసుకున్నాం. కానీ నీలాదేవిని ఎందుకు డైరెక్ట్గా మన కృష్ణుడినే నిద్ర లేపచ్చు కదా, ఎందుకు నీలాదేవి దగ్గరికి వెళ్తాము? మనకి గోదా అమ్మ, లోకేశ్వరి అయిన అమ్మను ప్రార్థించే క్రమం ఈరోజు మనకి తెలియచేస్తున్నారు ఈ పాసురం ద్వారా. మంత్రంలో తిరిగేవాడు దైవం. ఆ మంత్రాన్ని అందించేవారు ఎవరు? మనకి ఆచార్యులు. ఆ ఆచార్యులు భక్తుల ద్వారా మనకి ఎలా తెలుస్తారు? ఆచార్యులు మనకి మిగిలిన భక్తుల ద్వారా తెలుస్తారు.
ఆ భక్తుల మాటలు మనం అర్థం చేసుకోవాలి, అవి వినదగినవిగా అనిపించాలి మనకి. అలా అనిపించాలి అంటే మన మనసు నిర్మలంగా ఉండాలి. దానికి అలా నిర్మలంగా ఉండాలి అంటే మనకి సాత్విక గుణం పెరగాలి. ఆ సాత్విక గుణాన్ని పెంచేదే ఈ ధనుర్మాస వ్రతం అంట. గోదా అమ్మ ఈ 30 పాసురాలనే ఈ 30 పాసురాల ద్వారా వేద బీజాలను మనకు అందించింది. భక్తుల ద్వారా ఆచార్యుని చేరి ఆచార్యుల ద్వారా మంత్రం ఏమిటో గుర్తించాలి అని నిన్న మనం నందగోపుని యశోద కృష్ణ బలరాముని వరుస క్రమంలో లేపాం కదా. నందుడు ఆచార్యుడైతే యశోద నారాయణ అష్టాక్షరి మంత్రం, బలరాముడు భగవాన్ని సేవించే నిత్యసూరులు. ఇదే క్రమంలో మనకి మంత్రం కూడా లభిస్తుంది. అంటే మనం ఇదే క్రమం పాటిస్తే మనకి మంత్రం లభిస్తుంది. మనకి ఆండాళ్ళమ్మ ఇదే నేర్పించారు నిన్నటి పాసురంలో. మరి అమ్మ పేరు ఎందుకు ఇక్కడ నీలాదేవిని ఎందుకు లేపుతున్నాం? అమ్మ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా. అమ్మ అంటే శ్రీ. ఈ వ్రతానికి ఇంకో పేరు శ్రీ వ్రతము, సిరినోము అని కూడా అంటాం. అమ్మ మనం ఏం చెప్పినా వింటుంది, అంతే కదా. మనకైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్తాం మనం. అమ్మ నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని అమ్మకి చెప్తే అమ్మ తండ్రికి చెప్తుంది, నాన్నకే చెప్తుంది. వాళ్ళకి తలనొప్పిగా ఉందిట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదో పుస్తకాలు కావాలి, పుస్తకాలు కొన్ని ఇవ్వండి. సో నాన్నగారి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ ద్వారానే వెళ్ళాలి, తండ్రిని ఆశ్రయించాలంటే అమ్మ ద్వారానే వెళ్ళాలి. అందుకే మనం అమ్మని కొలుస్తున్నాం ముందు. అమ్మ మన కోసం తండ్రిని ఆశ్రయిస్తుంది, ప్రేమతో బుద్ధి చెప్తుంది, మన ఇద్దరిని పిల్లల్ని తండ్రిని కలుపుతుంది అమ్మ. అందుకే అమ్మ ద్వారా వెళ్తే కానీ మనకి ఏ పని అవ్వదు. తండ్రి మనం అర్థం చేసుకోవాలన్నా తల్లి ద్వారానే వెళ్ళాలి, ఇదే రహస్యం. అందుకే మనం ఆలయాలకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కూడా ముందుగా ఇదే క్రమం పాటిస్తాం. ఇదే మనకి ఆండాళ్ళమ్మ ఈ పాసురాల్లో తెలియచేస్తుంది. నిన్న ఈరోజు పాసురాల్లో ముందు భక్తులను సందర్శించాలట, ఆ తర్వాత ఆచార్యులు అంటే మన ఆళ్వార్లు ఆచార్యులు, ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళాలట. ముందుగా అమ్మని దర్శించుకుని అమ్మకి మన మొర వినిపించుకుని అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే స్వామి హృదయంలోనే ఉంటుంది కదా అమ్మ. అప్పుడు అమ్మ చెప్తుందట స్వామికి, ఇగో మన వాడు వచ్చాడు, మన అమ్మాయి వచ్చింది, వాళ్ళ మీద దయ చూపించు స్వామి అని తండ్రికి చెప్తుందట, స్వామికి చెప్తుందట. అందుకని మనం ఇదే క్రమం పాటించాలి. దేవాలయాలకు వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో నిత్యం పూజ చేసుకున్నా కూడా ఇదే క్రమం పాటించాలి. అదే నేర్పిస్తోంది గోదామ్మ మనకి. నీలా అమ్మకి వాళ్ళు చెప్తున్నారట, గోదామ్మ గోపికలు, నీవు మెచ్చే మేనమావ బావ గురించి పాటలు పాడుతున్నావు. మరి మేనమావ కొడుకు కదా, నగ్నజితి శ్రీకృష్ణుడికి మేనమావ కూతురే అవుతుంది కదా. అందుకే చెప్తున్నారు మీ బావగారి గురించే పాడుతున్నాము. అక్కడి నుండే పడక మీద నుంచే లోపల రండరా అనుకో, నువ్వు లేచి వచ్చి నీ ఎర్ర తామర లాంటి సుందర సుకుమార సుగంధ శ్రీహస్తములతో నీ గాజులు గలగల ధ్వని చేస్తుండగా నీవే వచ్చి ప్రేమతో తలుపు తెరువుమమ్మా అని పాట పాడుతున్నారట మన ఆండాళ్ళు గోపికలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.